జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. అన్న, ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు, మెయిన్ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని నమ్ముకుని బతుకుతా ఉన్నటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్, ఈ ఐటీ సెక్టార్లలో వెండర్ త్రూలలో నలిగిపోతా ఉన్న ఈ వెండర్లు, సబ్ వెండర్ త్రూలో కూడా నలిగిపోతా ఉన్నాం. మన డ్రైవర్ కుటుంబీకులందరికీ పేరు పేరున వందనం తెలియజేస్తా ఉన్నాం. తొందరలోనే ఇవాళ ఒక కార్యాచరణ నిర్వహించుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ అనుకున్నాం. అందరికి కూడా లొకేషన్ చెప్తాం. రేపు ఆదివారం రోజు, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపల ప్రెస్ మీట్ ఎక్కడనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాం. మీరు ఆ టయానికి మీరు ప్రెస్ దగ్గరికి మీరు ప్రెస్ మీట్ ఎక్కడైతే మీకు లొకేషన్ పెడతాం అక్కడ రండి. మనం బంద్ ప్రకటిస్తా ఉన్నాం. బుధవారం లోపల బంద్కు ప్రకటిస్తా ఉన్నాం. బంద్ ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి 2023 వరకు ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈ చేసే ఉద్యమం ఇంకా అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్ర బిడ్డలుగా, కార్మిక బిడ్డలుగా మనకు గవర్నమెంట్ యాప్ విధానం ఇవ్వాలా, లేదంటే గవర్నమెంటే మీటర్ విధానం ఇవ్వాలా. మాకు 22 రూపాయలు కిలోమీటర్ ప్రైజ్ ఇవ్వాలా సెడాన్ బండ్లకి. ఈ విధంగా ఎస్యూవీ బండ్లకి అన్నిటికీ కూడా మా ఆటోలకు మీటర్ ఇవ్వాలా. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్ సంస్థలు ఇక్కడ ఉండొద్దు. స్కూటర్లలో తోలుతా ఉన్నారు, ఓన్ బోర్డులు పెట్టి స్కూటర్లలో కిరాయిలు తోలుతున్నారు. ఇవి బంద్ కావాలి. అట్లనే హైదరాబాద్ మహానగరంలోనైనా ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల, మండల హెడ్ క్వార్టర్లలో వైట్ బోర్డులు పెట్టున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో వైట్ బోర్డులు పెట్టి కిరాయిలు తోలుతున్నారు. మా ఎల్లో బోర్డులు నడుపుకుంటున్న, ట్యాక్సీ బోర్డులు నడుపుకుంటున్న మా నోరు కొడుతున్నారు. వీళ్ళందరికీ శర్మగీతం పాడాలంటే బంద్. ఎలాంటి బంద్ అంటే ఎక్కడే గాని ఎల్లో బోర్డు కనపడకూడదు, ఆటో కార్మికుడు కనపడకూడదు. రోడ్డు మీద మనం కనపడాలి, మన వెహికల్ అన్ని ఇళ్ల దగ్గర ఉండాలి. బంద్ అంటే అట్లా బంద్ ఉండాలి. దెబ్బకు ఆ డబ్బా దిగి రావాలి. గవర్నమెంట్ ముత్తాతలు దిగి రావాలి. ఓలా, ఊబర్ రవాణా చట్టాలు ఇక్కడికి వెళ్లి పరారు కావాలి, బార్డర్ దాటాలి. మీ అందరినీ ఇదే కోరుకుంటూ డ్రైవర్ అందరం కూడా యూనిటీగా ఏకమై ఏకతాటి మీదకి రమ్మని అన్ని యూనియన్లు 9-10 యూనియన్ల వరకు సపోర్ట్ చేసిర్రు. దయచేసి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. మీ అందరినీ కూడా ఇదే కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క యూనియన్ నేతకి పాదాభి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉద్యమం చేద్దాం. మన డ్రైవర్ కార్మికుల కోసం మనం ఇకనైనా సాధించుదాం. ఇకనైనా మన యొక్క ఉనికిని కాపాడుకుందామని తెలియజేస్తూ, నాకు సపోర్ట్ చేసిన 9 యూనియన్ నేతలు, అదేవిధంగా సపోర్ట్ చేస్తామని వస్తున్న ప్రతి ఒక్క యూనియన్ నేతకి పేరు పేరున పాదాభి నమస్కారం చేస్తూ, నా డ్రైవర్ కుటుంబీకులందరికీ కూడా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు పాదాభి నమస్కారం చేస్తా ఉన్నా. అదేవిధంగా పక్క రాష్ట్రం నుంచి కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అయినా, కర్ణాటక రాష్ట్రంలో అయినా, మహారాష్ట్ర రాష్ట్రంలో అయినా కూడా మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పాదాభి నమస్కారం. రేపు బుధవారం లోపల జరగబోయే ఉద్యమం మామూలుగా ఉండదు. ఈ చరిత్రలో ఎవడు చూడనటువంటి ఉద్యమం ఉంటది. ఓలా, ఊబర్ బంద్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో ఎక్కడే కానీ 200 రూపాయలు కట్టేటట్టు, 250 రూపాయలు కట్టేటటువంటి టోల్ గేట్ చలానా లేకుండా పోతుంది. మా డ్రైవర్ల జీవితాలు బాగుపడతాయి. తొందరలోనే బుధవారం లోపల బంద్ అంటే బంద్. ఎట్లా ఉండాలంటే దిమ్మ తిరగాలి. ఇక్కడున్న కార్మిక రవాణా చట్టాలు సాధించుకోవాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. వాని జేజమ్మలు దిగి రావాలి. ఇక్కడున్న పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలతో సహా మా డ్రైవర్ కుటుంబీకుల అతలాకుతలం అయిపోయినాం. ఈ ఫైనాన్స్ వేధింపులో పక్క తాళలేక 180 మంది చనిపోతే కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కదా. బిడ్డ దెబ్బకు వీళ్ళ అబ్బాలు దిగి రావాలి. బుధవారం లోపల బంద్ అంటే బంద్, బద్దలు కావాలి.